హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దిస్ ఈజ్ అఖిలేష్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. అండ్ ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. మీ మీరు ఇలానే వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఏమన్నా ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నా కూడా సజెస్ట్ చేయండి. మేము ఇంప్రూవ్ చేసుకొని వస్తాం. అండ్ ఈరోజు జరిగిన మ్యాచెస్ డీసీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచెస్ గురించి డిస్కస్ చేద్దాం. బ్యాట్ బ్యాటర్స్ టాప్ పెర్ఫార్మర్స్, బౌలర్స్ నుంచి పెర్ఫార్మ్ చేసినోళ్ళు ఎక్కువ లేరు. ఎందుకంటే బ్యాటర్సే డామినేట్ కాదు. బ్యాటర్సే ఉంది 2 మ్యాచ్‌లల్ల. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. రేపటి మ్యాచ్ ఎల్ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్. ఫస్ట్ మ్యాచ్ సీఎస్‌కే వర్సెస్ జీటీ మ్యాచ్. వాళ్ళు వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్‌లో మేము అనాలిసిస్ జేసి చే అనుకున్నాము. ఎవరు గెలుస్తారో వాళ్ళ గురించి గూడా లాస్ట్‌లో జెప్తా. అండ్ ఇయాల జరిగిన ఫస్ట్ మ్యాచ్ డీసీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్‌కి ఛాంపియన్‌షిప్ ఇచ్చేరి. ఐపీఎల్ టైటిల్ ఇచ్చారు సప్పుడేక. వాళ్ళని ఆపేటోళ్ళు ఎవ్వరు లేడనిపిస్తుంది. అండ్ అదర్ దెన్ ఆర్‌సీబీ తోటి వాళ్ళకి మ్యాచ్ అయితే తప్ప, ఆ మ్యాచ్ కొంచెం లేట్ మస్తు లేట్‌గుంది. అప్పటి వరకి టేబుల్ టాపర్స్ ఎవరు ప్లే ఆఫ్స్‌కెళ్ళిపోతారు, ఎవరు ప్లే ఆఫ్స్‌కి ఎళ్లరు అని అర్థమైపోతది అప్పటి వరకు. కానీ వాళ్ళని ఆపేటోడు లేడు. వాళ్ళు టాపర్స్‌లో ఇంకో 3 మ్యాచ్‌లు గెలిస్తే క్వాలిఫై అయిపోతారనుకుంటా. వీళ్ళు. వి నీడ్ టు సీ థట్. అసలు చేజ్ జేస్తారని నమ్మకం ఉందా? ఆ స్కోర్‌ని చేజ్ చేస్తారని నమ్మకం ఎవరికుండదు. వాళ్ళు మేము జేయగలుగుతాం అనుకోనొచ్చిర్రు, చేసిర్రు, అయిపోయింది. విత్ 7 బాల్స్ 7 బాల్స్ రిమైనింగ్. 7 బాల్స్ రిమైనింగ్ తోటి స్కోర్ చేసేసిర్రు. సూపర్బ్ సూపర్ బ్యాటింగ్ గాదది. మెంటల్ బ్యాటింగ్ అది పంజాబ్ కింగ్స్ నుంచి. అండ్ ఫస్ట్ బ్యాటింగ్ జేసిన కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా వాళ్ళు స్కోర్ చేసింది గూడా సరిపోలేదు వాళ్ళకి. ఇంకో 20 రన్‌లు షార్టా? 30 రన్‌లు షార్టా? పంజాబ్ కింగ్సే జెప్పాలే. 265 టార్గెట్ సరిపోలేదు వాళ్ళకి. 285 గూడా సరిపోతదో తెలవదు. ఎందుకంటే 7 బాల్లున్నయి. పిచ్ స్లో అయింది సెకండ్ ఇన్నింగ్స్‌ల. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఏవైతే టైమ్ చేద్దామనుకుని చాలా వరకు మిస్‌లీడింగ్ తోటి 6లు ఎళ్ళిపోయినాయి. ఇగ ఏవైతే 2 క్యాచ్‌లు డ్రాప్ చేసిండో కరుణ్ నాయర్, అవి గూడా టైమింగ్ గాకనే క్యాచ్‌కెళ్ళినియి. అన్‌ఫార్చునేట్‌గా కరుణ్ నాయర్ మిస్ జేసిండు. యాక్చువల్‌గా కీ మూమెంట్ అది కాదనుకుంటున్నాను నేనైతే. పంజాబ్ కింగ్స్ ఆహ్, ఢిల్లీ ఓడిపోనీకే. కీ మూమెంట్ పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ స్కోర్ చేసింది కదా! 150నో, 112 అది కీ మూమెంట్ ఢిల్లీ ఓడిపోనీకే. సగం 13 రన్స్ పర్ ఓవర్ ఉన్న మ్యాచ్‌ని పవర్ ప్లేలోనే 10 రన్స్ పర్ ఓవర్‌కి తీసుకొచ్చిర్రు. వాళ్ళు రిక్వైర్డ్ రేట్ కంటే ఎక్కువ కొట్టిర్రు. సరిపోయింది మ్యాచ్ అక్కడనే. కీ మూమెంట్ శ్రేయస్ అయ్యర్ క్యాచ్ వదలడం ఇది కీ మూమెంట్. డీసీ లాస్ అయింది. అండ్ ఫస్ట్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్. కేఎల్ రాహుల్ ఫస్ట్ బ్యాటర్ ఇన్ ఐపీఎల్ టు స్కోర్ 150. బ్యాట్స్‌మన్. క్లాసీగా ఆడిండు. శశాంక్ సింగ్ వదిలేసిండు అనే పేరు గానీ, మిగతా ఎక్కడ ఛాన్స్ ఇయ్యలే బౌలర్స్‌కి. ఆహ్, సూపర్ నాక్ గాదు. వావ్ నాక్ అది. వావ్ అసలు. ఇవి పేర్లు అసలు డిస్క్రైబ్ జేయలేము ఆ నాక్. అట్లా అట్లా ఆడిండు. అండ్ నితీష్ రాణా గూడా ఫస్ట్ మిడిల్ ఓవర్స్‌లో కొంచెం ఆగి ఆడిండు గానీ, తర్వాత పిక్ అయిండు. ఏదైతే బాట్లెట్ ఓవర్ ఉందో, అక్కడి నుంచి మూమెంటమ్ వచ్చిందంటే ఢిల్లీ గాని, నితీష్ రాణా, కేఎల్ రాహుల్ అసలు ఆగలేదు. పోతనే ఉంది స్కోరు. సూపర్ నాక్. సూపర్ అంటే సూపర్ నాకొచ్చింది ఇద్దరి నుంచి. అట్లా 265 కొట్టిర్రు. కానీ అది సరిపోలేదు. పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో కొట్టింది. మిడిల్ ఓవర్స్‌లో కొట్టింది. ఫినిషింగ్ గూడా ఖతం చేసింది. 20 రన్స్ షాటా? 30 రన్స్ షాటా మాత్రం ఎవరికీ తెలవదు. ఐదర్ వాళ్ళు 300 ఇస్తే గూడా కొట్టేటట్టే ఉన్నారు స్కోరు. అసలు వాళ్ళకిచ్చేయరు ఊకే వాళ్ళకి.
ఐపీఎల్ ఛాంపియన్‌షిప్ ఇన్ని సంవత్సరాల నుంచి గెలవలే గదా! ఈ 2 ఇయర్స్ నుంచి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తుర్రు. ఇచ్చేసారు వాళ్ళకి. నా ఫీలింగ్ అదే. మిగతా వాళ్ళందరూ జస్ట్ సెకండ్ పొజిషన్ గురించి ఆడుతున్నట్టుంది ఐపీఎల్. పంజాబ్ వోళ్ళు ట్రోఫీ గురించి ఆల్రెడీ ఫిక్స్ అయ్యుర్రాళ్ళు. మిగతా వాళ్ళందరూ సెకండ్ పొజిషన్ గురించి ఆడనీకి ఉన్నారు. విల్ సీ పంజాబ్ కొట్టాలని ఖచ్చితంగా ఐపీఎల్ ఈసారి కొట్టాలే పంజాబ్. నా నాకు గూడా అదే అనిపిస్తుంది. ఐపీఎల్ ఖచ్చితంగా పంజాబ్ కొట్టాలనిపిచ్చి అనుకుంటున్నా. అండ్ సెకండ్ మ్యాచ్ బుడ్డోడు ఏం కొట్టుడది. ఏదైతే ప్రఫుల్ ఫస్ట్ బాల్‌లో ఎట్లయితే ఔట్ అయ్యిండో, ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. అది గూడా సూపర్ 6 అది. ఏమన్నా కొడతాడా? సూపర్ అంటే సూపర్. సెకండ్ ఇయర్‌లో పడతది. లాంగెస్ట్ 6. లాంగెస్ట్ 6 కొడతాడు ప్రఫుల్ ఇంగేకి. అండ్ ఆ ఓవర్‌లో 4 సిక్సెస్ కొడతాడు. ఒక్కటి కాదురా 4 సిక్సెస్ కొట్టి ఫస్ట్ ఓవర్ 25 రన్స్ 36 బాల్స్ 36 బాల్స్‌లో సెంచరీ కొడతాడు. వండర్ కిడ్ అబ్బా! అబ్బబ్బబ్బా! మెంటల్ పి చిన్నోడే గానీ ఏమన్నా అసలు సూపర్ ఫ్యాన్ అయిపోయినాం మనోనికి. స్టార్టింగ్ నుంచే బుమ్రాని కొట్టిండు, ప్యాట్ కమిన్స్ కొట్టిండు. స్టార్కొక్కడే మిగిలిపోయిండు. నెక్స్ట్ మ్యాచ్ ఒకవేళ ఢిల్లీతోటి మ్యాచ్ ఉందనుకుంటా. స్టార్కొక్కడే మిగిలిండు. స్టార్క్‌ని కూడా కొడితే అందరిని మంచిగా అందరిని కొట్టినట్టుంటది. ఇంటర్నేషనల్ బౌలర్స్ అందరిని. వండర్ కిడ్ అసలు. అండ్ ఓకే. ఇదంతా ఒక 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 లెక్క అనుకుంటే బ్యాటింగ్‌లా మిడిల్ ఆర్డర్ ఏదైతే బాలేదనుకున్నామో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు మిడిల్ ఆర్డర్ బాలే. అందుకే 30 రన్‌లు షార్ట్ ఈళ్ళు. 20 రన్‌లు కూడా కాదు. 30 రన్‌లు షార్ట్. వీళ్ళు ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ చూస్తే. 30 రన్‌లు కొట్టాలి. లాస్ట్ 7 ఓవర్స్‌లో మస్తేసింది బౌలింగు. యార్కర్‌లేసుకుంటా పోయిర్రు ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్. ఫస్ట్ 14 ఓవర్స్‌ల ఏదైతే ఇచ్చిర్రో అదంతా లాస్ట్ 7-6 ఓవర్స్‌ల సెట్ జేసేసిర్రు. 250, 260 పోయే స్కోరు 228కి ఆగిపోయిందంటే ఎంత మంచి బౌలింగో అర్థం జేసుకోవాలి. అండ్ సెకండ్ బ్యాటింగ్ జేసి డ్రాప్ క్యాచెస్ అయినాయి. కానీ ఆ డ్రాప్ క్యాచెస్ వదిలేసిర్రు గదా! మనమేమో మళ్ళా ఔట్ అయితామేమో అని ప్రెషర్‌లో మన ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్ ఆగలేదు. కొడతానే ఉన్నారు. అసలు ఫస్ట్ టైమ్ అనుకుంటా ఇన్ని లాస్ట్ 3 సీజన్ నుంచి వీళ్ళు సిక్సెస్ కంటే ఫోర్స్ ఎక్కువ కొట్టిర్రు ఈ మ్యాచ్‌లో. 26, 24 ఫోర్స్ ఉన్నాయి. మొత్తం ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్స్‌కి. 10 ఆర్ 12 సిక్సెస్ ఉన్నాయి. అందులో వైభవ్ సూర్యవంశి ఒక్కడే 12 సిక్స్‌లు కొట్టిండు. 12 సిక్స్‌లు కొట్టిండు. సారీ స్కోర్ కార్డ్ చూసినా గాని మర్చిపోయినా. సారీ. అసలు ఏం బ్యాటింగ్ చేసిర్రు ఎస్ఆర్‌హెచ్ బ్యాట్సర్స్. కొడుతుంటే అసలు మ్యాచ్‌లా ఫ ఆహ్, ఇషాన్ కిషన్ ఇంకా అభిషేక్ కొడుతుంటే కార్నేజ్ కాదది. మంచిగా బిల్డ్ చేస్తారు. నిమ్మతంగా 6 సింగిల్, 4 సింగిల్, 6 సింగిల్ ఇట్లనే కొట్టుకుంటా పోయిర్రు. అట్లా అట్లా అనిపించే రిక్వైర్డ్ రేట్ కంటే మరీ ఎక్కువ కొట్టలేదు ఈసారి గూడా. చాలా మెచ్యూర్డ్‌గా ఆడిర్రు ఇద్దరు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. అండ్ క్లాసన్ యాజ్ యూజువల్ వచ్చి ముగింపు ఫినిషింగ్ టచెస్ ఇచ్చిండు. నితీష్ రెడ్డి గూడా కొంచెం చెయ్యేసిండు. ఏమంటే ఇగ అంతేసి ఉప్పేసిండు ఆళ్ళొచ్చి. అండ్ లాస్ట్‌లో సల్లిలారో ఒక లాస్ట్ 6 రన్స్ ఉండంగా 6 రన్స్ తోటి 6 కొట్టి స్కో ఎండ్ చేసిండు మ్యాచ్. సో, ఈరోజు బౌలర్స్‌కైతే ఏం ఏమి మంచి రోజు గాదు. అసలు బ్యాడ్ డే వాళ్ళకి. 2 బ్యాటింగ్ పిచెస్ ఉన్నాయి. సెకండ్ సెకండ్ అసలు బ్యాటింగ్ పిచ్‌లు ఇడిచిపెడితే వాళ్ళు మిస్టేక్ చేయడం వల్ల గూడా ఫీల్డర్స్ గూడా క్యాచ్‌లు వదిలేయడం వల్ల స్కోర్‌లు ఎక్కువ పోయినాయనుకోవచ్చు. 2 మ్యాచెస్ కంటే సెకండ్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ మంచిగా చేసిర్రు. సెకండ్ హాఫ్ ఏదైతే 6-7 అవర్స్ ఉందో మళ్ళా ఆర్ఆర్ బౌలింగ్‌ల జోఫ్రా ఆర్చర్ గూడా సూపర్ బౌలింగ్ ఏసిండు. టెస్ట్ మ్యాచ్‌లో ఎంతలేస్తుండు. సూపర్ అంటే సూపర్ ఏసిండు అసలు.
మనల్ని ఆహ్, ఫేస్ జేయాలంటే కూడా బౌలర్‌కి చాలా ఇబ్బందయింది. గుడ్ లెంత్ బాల్, షార్ట్ బాల్స్ ఏసుకుంటా ఆహ్, మస్తేసిండు జోఫ్రా ఆర్చర్. అండ్ ప్యాట్ కమిన్స్ కమింగ్ మ్యాచ్‌లో అందరూ 10, 20 16 రన్స్ పర్ ఓవర్ ఉంటే మనోడు 6 రన్స్ పర్ ఓవర్ ఇచ్చిండు. సూపర్ బౌలింగ్ ప్యాట్ కమిన్స్. ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ అంతా యూజ్ చేసిండు. లాస్ట్ 6 మంత్స్ 5 మంత్స్ నుంచి మ్యాచెసే ఆడలేదు. ఈ ఫస్ట్ మ్యాచ్ 5 మంత్స్ గ్యాప్‌లో సూపర్ బౌలింగ్. కెప్టెన్ ముందుండి బౌలింగ్ చేసిండు. అండ్ రేపటి మ్యాచెస్ స్లో మ్యాచెస్ అయితే పిచెస్ గురించి రేపే తెలుస్తది. పిచెస్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాయో. అండ్ ఫస్ట్ మ్యాచ్ సీఎస్‌కే వర్సెస్ జీటీ. ఇఫ్ వి ఆర్ గోయింగ్ విత్ జీటీ. అండ్ ఎందుకు రీజన్ అంటే వీళ్ళకి మంచిగా కొంచెం బౌలింగ్ ఉంది. యస్ కంపారిజన్ జస్ట్ ఎడ్జ్‌లో, ఒక 2% వి ఆర్ గోయింగ్ విత్ జీటీ విత్ 52% అండ్ సీఎస్‌కే 48% ఇస్తా. ఎందుకంటే జస్ట్ ఎడ్జ్ కొంచెం మంచి బౌలింగ్ ఉంది జీటీకి. సో, వి ఆర్ గోయింగ్ విత్ జీటీ. అండ్ సెకండ్ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్ సారీ. ఎల్ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో వి ఆర్ గోయింగ్ విత్ కేకేఆర్. కేకేఆర్ విన్నింగ్ కాన్ఫిడెన్స్ తోటి ఈ మ్యాచ్‌లా ఆడతది. మంచిగా బౌలింగ్ అంతా రిథమ్‌లోకొచ్చింది. బౌలింగ్ అంతా ఒక ఫామ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లో అంటే ప్రీవియస్ మ్యాచ్ తోటి. అండ్ రింకు గూడా పెర్ఫార్మ్ జేసిండు. అండ్ బ్యాటర్స్ కూడా కొంచెం మంచిగానే ఉన్నారు. అండ్ మైట్ బీ ఇట్లా గూడా అవుతుండొచ్చు. టాస్ గెలిచినోళ్ళు బౌలింగ్ తీసుకొని చేజింగ్‌లో విన్ అయితుండొచ్చు. ఎందుకంటే లో స్కోరింగ్ వెన్యూ అది. లాస్ట్ సీజన్ 193 ఉన్న యావరేజ్ వెన్యూ. ఈ సీజన్‌లో 153, 152 ఉంది. సో, అందుకు లో స్కోరింగ్ మ్యాచ్ అయ్యేది ఛాన్స్ ఉంది. ఈ సెకండ్ మ్యాచ్ కు సెకండ్ మ్యాచ్. సో, వి ఆర్ గోయింగ్ విత్ కేకేఆర్ సెకండ్ మ్యాచ్ అయితే. అండ్ దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇట్లనే అందరూ మా వీడియోస్ అన్నీ చూడండి. ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ మనల్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ థాంక్ యూ అండ్ సీ యూ టుమారో. చూద్దాం రేపు ఎట్లయితే మ్యాచెస్ లో స్కోరింగ్ అయితాయా? హై స్కోరింగ్ అయితాయా? విల్ సీ యూ టుమారో. బాయ్.